పచ్చి అరటికాయను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పచ్చి అరటి పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. పచ్చి అరటి పండ్లు తక్కువ గ్లైసెమిక్ సూచనలను కలిగి ఉంటాయి. అంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచవు. ఇది మధుమేహం ఉన్నవారికి మంచి ఎంపికగా చేస్తుంది. పచ్చి అరటికాయను తరచుగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పచ్చి అరటి పండ్లు ఫైబర్ అధికంగా ఉంటుంది, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పచ్చి అరటికాయ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పచ్చి అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అరటి పండు లాగే అరటికాయ కూడా శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతుంది. పచ్చి అరటికాయలో కార్బోహైడ్రేట్లకు మంచి మూలకంగా పనిచేస్తుంది. ఇవి శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. చర్మానికి మేలు చేస్తుంది. పచ్చి అరటి పండులో ఉండే విటమిన్ సి చర్మానికి మేలు చేస్తుంది. ఇది చర్మంపై ముడతలు, మొటిమలు, మచ్చలను నివారిస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో కూడా పచ్చి అరటికాయ తోడ్పడుతుంది. శక్తి స్థాయిలను పెంచుతుంది. పచ్చి అరటికాయలో ఉండే పొటాషియం శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి మంచిది. పచ్చి అరటి పండ్లలో ఉండే మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి మంచిది. అయితే పచ్చి అరటి పండ్లను అనేక విధాలుగా తినవచ్చు. వీటిని ఉడికించి, వేయించి, అలాగే పసుపులో వేసి చిప్స్గా కూడా వీటిని తీసుకోవచ్చు. పచ్చి అరటికాయతో చేసిన పిండిని కూడా అనేక వంటకాలలో ఉపయోగించవచ్చు. పచ్చి అరటికాయను తినేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి. పచ్చి అరటికాయను ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. వీటిని గమనించి తీసుకోవడం మంచిది. మధుమేహం ఉన్నవారు పచ్చి అరటికాయను తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పచ్చి అరటికాయలో రక్తం చక్కెర స్థాయిలను పెంచే గుణం ఉంది. పచ్చి అరటికాయ ఒక ఆరోగ్యమైన మంచి ఆహారం. అరటి పండే కాకుండా అరటికాయతో కూడా ఎన్ని ప్రయోజనాలున్నాయో మీరు చూసారు కదా. మీరు కూడా అరటి పండుతో పాటు అరటికాయను కూడా తీసుకొని అన్ని బెనిఫిట్స్ పొందండి. అలాగే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే గంట ఉంటుంది కదా, దాన్ని లాగి గట్టిగా కొట్టేసేయండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీ దగ్గర వరకు వస్తుంది.